హలో అందరికీ. చాలా ఈజీగా సొరచేప పిడుపు ఎలా చేసుకోవాలో చూద్దామా? ఇది వేడి వేడి అన్నంలో సూపర్ కాంబినేషన్ అండి. స్పైసీగా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ముందుగా సొరచేపలను కట్ చేసుకొని నీట్‌గా కడుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వెడల్పాటి పాత్ర పెట్టుకొని, అందులో ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి. స్టీమ్ చేసే పాత్రను పెట్టుకొని, దాంట్లో చేప ముక్కల్ని పెట్టుకోవాలి. మూత పెట్టి హై ఫ్లేమ్‌లో పెట్టి 5 నిమిషాలంటే 5 నిమిషాలు ఉడికించుకొని, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ముక్కలు చల్లారిపోయిన తర్వాత ముక్కల పైన పొర అంతా తీసేసి ముక్కను శుభ్రంగా కడుక్కోవాలండి. సొరచేప చర్మం పైన ఇసుకలాగా ఉంటదండి. శుభ్రంగా కడగకపోతే అది పిడుపంతా ఇసుక తిన్నట్టు ఉంటదండి. అందుకని శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగిన ముక్కలని నీరంతా పోయేలాగా పిండుకుని ప్లేట్‌లో పెట్టుకోవాలండి. ఇలా అన్ని ముక్కల్ని శుభ్రం చేసుకొని నీరంతా పిండేసుకొని పెట్టుకోవాలి. గుర్తించాల్సిన విషయం ఏంటంటే సొరచేపలో ముళ్ళు కూడా తినొచ్చండి. ఇవి మెత్తగా ఉంటాయి. ఇప్పుడు ముక్కలనన్నిటిని మ్యాష్ చేసుకోవాలి. దీనిలో సరిపడ పసుపు, 3 స్పూన్ల కారము, సరిపడ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని, స్టవ్ వెలిగించి వెడల్పాటి పాత్ర పెట్టుకొని, దాంట్లో సరిపడా నూనేసుకొని, ఎక్కువ నూనె వద్దండి, తక్కువ నూనె వేయండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఎక్కువ పడతాయండి. కొంచెం ఎక్కువ వేసుకోండి. వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్టు, ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని, నిమిషం తర్వాత కలిపి పెట్టుకున్న పిడుపును కూడా వేసేయాలండి. చాలా స్మూత్‌గా కలుపుకోవాలండి. 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో ఇది తినండి. ఆహా! ఏమి రుచి అనాల్సిందేనండి. అంత రుచిగా ఉంటదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ మరిన్ని చూడాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్ రెసిపీ అండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి.